క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవాయే నీకు ఆధారమగుతూ ఉంటారు. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడతాను అని అంటున్నారు. అసలు దేవుడు మనకు ఎప్పుడు ఆధారమవుతారు? మన కాలు చిక్కుబడకుండునట్లు అనగా పాపంలో కానీ, లేకపోతే ఆపదలలో కానీ, ఇబ్బందులలో కానీ మన కాలు చిక్కబడకుండునట్లు ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతారు అంటే, దేవునిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో, దేవుని దగ్గరకైతే మనము వస్తామో, దేవుని మీద అయితే మనం ఎప్పుడైతే ఆనుకుంటామో అప్పుడు దేవుడు మనకు ఆధారం అవుతాడు. అంతేకాకుండా ఆయన ఎన్నో రీతులుగా మనల్ని కాపాడుతూ ఉంటారు. మన పాదాలు త్రొట్టిల్లనియ్యకుండా, అదే రీతిగా చిక్కుబడకుండా దేవుడు కాచి కాపాడుతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ కాలు చిక్కుబడకుండా ఉండాలి అన్నా, నీవు కాపాడబడాలి అన్నా దేవుని మీదే నీవు ఆధారపడు. నీవు దేవుణ్ణి ఆనుకుని ఉంటే దేవుడు నీకు ఏమి చేయాలో ప్రతిదీ దేవుడు జరిగిస్తారు. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొర్రె కాపరిని ఆధారం చేసుకుని ఎలా బ్రతుకుతుందో అదే రీతిగా దావీదు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకటం ప్రారంభించాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించారు. ఆయనే ఆధారంగా ఉండి దావీదు గారిని ఎన్నో ఆపదలలో నుండి, చిక్కులలో నుంచి దేవుడు విడిపించారు. ఆయన పాదము త్రొట్టిల్లకుండా కాపాడి దేవుడు దావీదు గారిని మహారాజు స్థానంలో కూర్చోబెట్టి ఉన్నారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు గారు దేవునిని ఎలాగో ఆధారం చేసుకుని ఉన్నారో అదే రీతిగా నీవు దేవుణ్ణి ఆధారం చేసుకో. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానము నెరవేర్చండి తండ్రి. ఈ వాగ్దానం ప్రకారంగా వారు జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించండి దేవా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసయ్యా వారి జీవితాలలో మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములయా. బలహీనులుగా ఉంటే జ్ఞాపకం చేసుకోండియా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండియా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. వారందరి యొక్క అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు నీవే కదా తండ్రి. అయా, నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత, అక్కర్లు అన్నీ కూడా మీరు తీరుస్తూ రమ్మని అడుగుచున్నాను యేసయ్యా.
మా దేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏ పని చేస్తున్నాను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.